తప్పండి గురువుగారు, అదేంటంటే అలాంటి మాటలు చెప్తారని గురువుల్ని మాత్రం అధిక్షేపించాడు. ఇంత బాగా నేర్చుకున్నాడు కదా, ఇవే చెప్తాడు, కానీ మళ్ళీ ఏ మందారమ కరంద మాధుర్యమును తేలంటాడో అని భయపడి వాళ్ళు 10 మాటలు జాగ్రత్తగా మేం చెప్పినవి చెప్పు అని చెప్పి, ఎందుకైనా మంచిదని తల్లి లీలావతి దగ్గరికి తీసుకెళ్ళి, అమ్మ నీ పిల్లాన్ని తయారు చేశాం, ప్రభువు దగ్గరికి తీసుకెడుతున్నాం అని తల్లి ఆశీర్వచనం కూడా చేయించి హిరణ్యకశిపుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఇప్పుడు చూడు నీ కుర్రవాడు ఎన్ని నేర్చుకున్నాడో అన్నారు. అన్న ఆయనకి ఏమంత సంతోషంగా లేదు, కొద్దిగా అనుమానంగానే ఉంది, ఏమంటాడో వీడిని పిలిచిన తర్వాత అని. దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టి, ఏది నీ గురువులు నీకేం చెప్పారు, నీ గురువులు చెప్పిన దాంట్లో నువ్వేం నేర్చుకున్నావు అన్నాడు. ఆయన మొదలుపెట్టేసాడు వాత పెట్టి, చదివించిరి ననుగురువులు చదివితి ధర్మార్థముఖ్య శాస్త్రంబులునే చదివినవి కలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి అన్నాడు. నానా నాకు ధర్మార్థ శాస్త్రములు ఎన్నో చెప్పారు గురువుగారు, ఎన్నో శాస్త్రాలు చెప్పారు, అన్ని శాస్త్రాలు వాళ్ళ దగ్గర చదువుకున్నాను, కానీ నాన్న అసలు చదువులలో మర్మం ఏమిటో, చదువుల సారం ఏమిటో అది చదివిశాను నాన్న అన్నాడు. అనగానే తండ్రికి అనుమానం వచ్చింది, ఏమర్థమైందిరా నీకు అన్నాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం అంటారు వ్యాసుల వారు మూలంలో. ఏదో తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ ఆత్మలో నిరుకయున్ చింతన సంకీర్తనం బరిడి 9 భక్తిభావముల తారడవి నుండుట భద్రం వంచు తలచు సజ్జనులకున్ భద్రం వంచు తలుచు దైత్యేశ్వర అంటాడు. 9 భక్తి మార్గములు చెప్పాడు. శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం, ఇవి 9 భక్తికి మార్గములే. తదేక దృష్టితో వినడం, దానికి పరీక్షిత్. కీర్తనం శ్రీశకుడు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథుమహారాజు గారు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 రకాల భక్తులకి 9 ప్రతినిధులు. ఈ 9 మార్గాలలో కూడా పరమాత్మని సేవించి క్షేమంగా అరణ్యంలో ఉన్నా కూడా వచ్చినటువంటి ఇబ్బంది ఏం లేదు నాన్న. నాకు బాగా చదువులో అర్థమైన విషయం ఏమిటో తెలుసా నాన్న? కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జింహ జింహ సురరక్షకుని చూచు చుట్కులు చుట్కులు శేషసాయికి మృక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరిద విలిన మనము మలము భగవంతు వలగును పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభినీదవు చెప్పెడి గురుడు గురుడు తండ్రి హరిజేరుమనియడి తండ్రి తండ్రి అన్నాడు. నాన్న భగవంతుడికి సేవ చేసిన చేతులు చేతులు, ఆయన చుట్టూ తిరిగినటువంటి పాదాలు పాదాలు, ఆయన మ్రోల వంచి నమస్కరించినటువంటి శిరస్సు శిరస్సు, ఆయన మీద పెట్టిన బుద్ధి బుద్ధి, ఆయన గురించి చెప్పినవాడు గురువు, ఆయన్ని చేరుకోమన్నవాడు తండ్రి, ఆయన గురించి ఆలోచించినది రోజు. నాకు అర్థమైంది ఇంతే. కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవనగుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కకాగా హరిపూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేశ చూడని కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములు కాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరళసలిలనుద్భుతంబు కాక విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే పాదయుగముతోడి పశువుగాక అన్నాడు. నాన్న భగవంతుని యొక్క సేవ చెయ్యడానికి పనికిరాని ఈ శరీరం 9 కన్నాలున్న తోలు తిత్తి, ఈ చెయ్యి భగవంతుడికి ప్రేమతో ప్రీతితో పువ్వు వేయడానికి పనికి రాకపోతే కొయ్యతో తయారు చేయబడిన తెడ్డు, భగవంతుణ్ణి చూసినప్పుడు పరవశం పొంది రోమాంచితం కాకపోతే గోడకు పెట్టిన కన్నాలు ఈ కళ్ళు. అంతవరకు ఎందుకు నాన్న? ఆయనకి ప్రదక్షిణానికి, ఆయన పూజకి, ఆయన సేవకి, ఆయన స్తోత్రానికి పనికిరాని శరీరం శరీరమే కాదు నాన్న, ఆయనని సేవించిన శరీరమే శరీరం. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడ వైర నీకు ఎవ్వరిచే నుజ్జానమయ్య బాలక తజ్జనులం పేరు కొనము తగనామ్రోలన్ అన్నాడు. ఇవి నీ గురువులు నీకు చెప్పలేదు. వజ్జలు నేర్పని ఈ మది మజ్జాతుడవైన నీకు మరి ఎవ్వరిచే నుజ్జాలమయ్య బాలక, ఎవరు చెప్తున్నారా నీకు చదువు? నీకు ఎలా వచ్చిందిరా ఇది? ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఏది చెప్పు, నాకు ఎవరు చెప్పారో? తజ్జనులం పేరు కొనువునా తగనామ్రోలన్, ఆ పేర్లు చెప్పు, ఎవరు చెప్పారో నీకు ఈ చదువంతా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అంధేంధోదయముల్ మహాభజిర శంఖారావముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ కృతఘ్నావళి బంధుత్వంబుల్ నపుంసక వధూకాంక్షల్ భస్మహవ్యంబులు క్రోడ సద్గ్రంథంబుల్ సద్గంధంబుల్
విష్ణుభక్తి హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారముల్. నాన్న ఏం చెప్తే అర్థం అవుతుంది? ఎవరి చెప్పారు నీకు ఈ చదువు అని అడుగుతున్నావు. ఒకరు చెప్తే వచ్చేది కాదు నాన్న. భగవంతుడి మీద భక్తి, భక్తికి ముహూర్తాలు ఉండవు. రేపు మధ్యాహ్నం 11:30 నుంచి భక్తిగా ఉంటానండి అని ముహూర్తం పెట్టుకోరు నాన్న. అది రావాలి భగవంతుడి అనుగ్రహంతో. ఆ భక్తి ఒక్కటి లేదనుకో నాన్న, మిగిలినవి ఎన్నున్నా జీవితం వ్యర్థమే. దానికి అర్థం లేదు ఇంకా జీవితానికి. అన్నీ ఇచ్చినవాడు ఆయన, ఆయన గురించే నీకు పట్టింపు లేదు, ఇంకా నీ బతుకేం బతుకు. కాబట్టి భక్తి ఉండి తీరవలసిందే నాన్న. కాబట్టి అంధేందూదయముల్, కళ్ళు లేని వాడిని తీసుకొచ్చి చూడవయా ఎంత బాగుందో పర్వతం అంటే ఏం చూస్తాడు? అంధేందూదయముల్ మహాభదిర శంకారావముల్, చెవులు లేని వాడి దగ్గరికి వెళ్ళి శంఖం ఊస్తే, నోరు లేనివాడు పాప ఆయన ఎంత చదువుకుంటే మాత్రం ఆయన్ని ప్రవచనం చేయమంటే, ఆయన్ని చెప్పమంటే ఆ పుస్తకం గురించి. అలాగే నపుంసక వధూకాంక్షల్ కృతఘ్నావళి బంధుత్వంబులు, చేసిన ఉపకారం మరిచిపోయేటటువంటి వాడికి ఎంత ఉపకారం చేస్తే మాత్రం అటువంటి వాడితో బంధుత్వం ఉంటే వాడు తిరిగి ఉపకారం నీకేం చేస్తాడు? భస్మహవ్యములు, యజ్ఞం అంతా అయిపోయింది, హోమం అంతా అయిపోయింది, బూది మిగిలిపోయింది, అందులో నువ్వు పట్టుకెళ్ళి నెయ్యేస్తాను హవిస్సేస్తానంటే ఏ దేవత కెడుతుంది అది? క్రోడ సద్గంధంబుల్, పంది దగ్గరికి వెళ్ళి పన్నీరు వాసన చూపిస్తానంటే దానికి ఏమర్థం అవుతుంది నాన్న? హరిభక్తి వర్జితుల వృధారిక్త సంసారములు, నీకెన్నైనా ఉండొచ్చు నాన్న, భక్తి ఒక్కటి లేనప్పుడు నీ జన్మ బూది.